హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఏంటి అంటే నిన్న వీడియో పెడదాం అనుకున్నాను కానీ అవ్వలేదండి. కొంచెం ఇంట్లో కొద్దిగా నాకే ఆరోగ్యం బాగాలేక వీడియో పెట్టలేదనమాట. అందుకోసమని ఈరోజు వీడియో పెడుతున్నాను. అదేనండి, మన చిన్ననాటి సంగతులు గుర్తు చేస్తున్నాను కదా! చాలామందికి కూడా ఇంట్రెస్ట్‌గా ఉంది. అవే మన చిన్నప్పుడు జరిగిన సంగతులే నేను మాట్లాడుతున్నాను. మన జీవితాల్లో అందరి జీవితాల్లో కూడా ఆ రోజుల్లో ఎంత బాగా ఉండేవాళ్ళమో, ఎంత చక్కగా చక్కగా స్వచ్ఛంగా మనం నవ్వుకుంటూ, తుళ్ళుతూ, ఎగురుతూ, గంతులేస్తూ ఆడుకునేవాళ్ళమో, అమ్మ వాళ్ళ చేతిలో ఎలా దెబ్బలు తినేవాళ్ళమో, హ్మ్. స్కూల్‌కి ఉసిరికాయలు కానీ, జామకాయలు కానీ, మామిడికాయ పిందెలు కానీ, ఉప్పు, కారం పొట్లం కట్టుకొని స్కూల్‌కి తీసుకెళ్ళి ఒకళ్ళకొకళ్ళు ఆహ్, చితక్కొట్టుకొని రాయితో పగలగొట్టుకొని మామిడికాయలు లేకపోతే ఆహ్, హాఫ్ స్కర్ట్‌లతో, గౌన్‌లతో, స్కర్ట్‌లతో ఉండేవాళ్ళం కాబట్టి, అప్పుడు ఇట్లా కాకెంగిల్లాగా స్కర్ట్ లోపల పెట్టుకొని మామిడికాయ కాకెంగిల్ కొరుక్కొని, ముక్కలు చేసుకొని, ఒకళ్ళకొకళ్ళు పంచుకొని, ఉప్పు, కారం అద్దుకొని, ఇంటికాడ నుంచి ఉప్పు, కారం పేపర్‌లో కట్టుకొని తెచ్చుకుంటాము. తినేవాళ్ళం కదా! అలాంటి విషయాలు మీకందరికీ గుర్తు చేయాలి. చాలామంది జీవితాల్లో ఇలాంటి చిలిపి పనులు, అల్లరి పనులు మనం చిన్నప్పుడు చేశాము. ఇప్పుడు పిల్లలకంటే బిజీ లైఫ్, బిజీ చదువులు, ఫాస్ట్ లైఫ్ కాబట్టి ఇప్పుడు పిల్లలకి అలాంటి మంచి మంచి మధురమైన జ్ఞాపకాలు లేవు. ఇప్పుడు జనరేషన్ బట్టి వాళ్ళ పద్ధతిలో వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మనమేమో ఆ పద్ధతిలో అలా బతికేసాము. మన రోజులు వేరు. వీళ్ళ రోజులు వేరు. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం కదా! మనదంతా చాలా స్లో అనమాట. అయినా కూడా అప్పుడు కూడా బాగా చదువుకొని, ఇప్పుడు మంచిగా జాబులు చేసి, మంచి మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. నా ఫ్రెండ్స్‌లో కూడా చాలామంది టీచర్స్ ఉన్నారు, రిటైర్ అయిన వాళ్ళు. తర్వాత తహసీల్ ఆఫీస్‌లో జాబ్ చేసి రిటైర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. మదిరిలో, ఎరుపాలెంలో, కల్లూరులో, తర్వాత ఖమ్మంలో నేను చదువుకున్నప్పుడు, ఎందుకంటే మా నాన్న పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి చాలా ఊర్లలో మేము ఉండేవాళ్ళమనమాట. నేను చిన్నప్పటి నుంచి ఒకటో తరగతి నుంచి అఆల దగ్గర నుంచి కల్లూరులో అఆల దగ్గర నుంచి అఆలే కదా మరి ముందు మనకి. ఇప్పుడంటే నర్సరీ, యూకేజీ, ఎల్‌కేజీ, యూకేజీ అలాంటి కేజీలన్నీ ఉన్నాయి. ఆ రోజుల్లో మాకు ఏ కేజీలే లేదు. అన్నీ గవర్నమెంట్ స్కూల్‌లోనే మా నాన్న జాయిన్ చేసేవాళ్ళు మమ్మల్ని. అప్పుడు ఇంగ్లీష్ మీడియం ఉండేవాళ్ళు, కానీ ఎవరో డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువుకునేవాళ్ళు. మేము మధ్య తరగతి వాళ్ళం కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది మాకు తెలీదు. మా చిన్న తమ్ముడు ఎప్పుడో మా రెండో తమ్ముడిని జాయిన్ చేశారు మా నాన్న. అది 2 సంవత్సరాలు జాయిన్ చేశారు. తను ఇంగ్లీష్ మీడియం. తర్వాత మళ్ళీ తెలుగులోకి వచ్చేసాడు వాడు. ఎక్కడున్నా మేము గవర్నమెంట్ స్కూలే అనమాట. చదువులు బాగా చెప్పేవాళ్ళు. చదువుకునే పిల్లలు టీచర్స్ చెప్పినా, చెప్పకపోయినా చదువుకుంటూనే ఉంటారు. బుద్ధిగల పిల్లలు, అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు అలా తిరుగుతారు. అలాంటి వాళ్ళని అమ్మ వాళ్ళు సరిచేస్తారు, టీచర్లు కూడా సరిచేస్తారు. చక్కగా ఉద్యోగాలు చేసుకొని మంచిగా రిటైర్ అయిన వాళ్ళు నా ఫ్రెండ్స్‌లో చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళయ్యాయి. మేము ఒకళ్ళకొకళ్ళం కొంతమంది అయితే ఒక ఐదుగురం ఉన్నాము, కలుసుకుంటూ ఉంటాం అప్పుడప్పుడు. చిన్ననాటి స్నేహితులము. అందుకనే ఈ విషయాలు కొన్ని కొన్ని నాకు తెలిసినా, కొన్ని కొన్ని మర్చిపోయినా మా ఫ్రెండ్స్‌ని కనుక్కొని నేను అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడేం జరిగింది, నాకు ఫోన్ చేసి నేను ఈ వీడియోలు చేస్తున్నప్పుడు నాకు వాళ్ళు ఫోన్ చేసి, కుమారి ఇదిగో ఆ రోజు మనం అలా చేసాం కదా! ఇది జ్ఞాపకం చేసుకో, ఇది రాసుకో, నీ వీడియోలో ఉపయోగపడుతుంది అని నాకు మళ్ళీ వాళ్ళు ఫోన్లు చేసి నా వీడియోలు చూసి నేను ఛానల్ పెట్టానని వీడియోలు చూసి వాళ్ళు చెప్తూ ఉంటే మర్చిపోయిన సంగతులు నేను మళ్ళీ గుర్తు చేసుకొని అవన్నీ రాసుకొని నేను మళ్ళీ మీకు చెప్తూ ఉంటాను. అలాంటి విషయాలన్నీ సారీ. అలాంటి విషయాలన్నీ మీకు అందరికీ కూడా గుర్తొస్తున్నాయి కదా! చాలామంది చాలా నచ్చాయి మీ వీడియోస్, బాగున్నాయి, చిన్నప్పటి సంగతులన్నీ బాగా గుర్తు చేస్తున్నారండి అనేసి కామెంట్ అయితే పెట్టారు. చాలా చాలా సంతోషం అండి. ధన్యవాదాలండి. ఎందుకు అంటే ఇప్పుడు మనం ఈ వయసులో ఏంటి బీపీలతోటి, షుగర్‌లతోటి చాలామంది సఫర్ అవుతున్నారు. చాలామంది బాధపడుతున్నాం కదా! అలాగే ఆ రోజుల్లో ఈ జబ్బులు, ఈ రోగాలంటూ ఏమి ఉండేవి కాదు. మందులు అప్పుడు ఆ రోజుల్లో మందులు ఆ రోజుల్లో అంటే మనకి 70స్, 80స్‌లో అంత ఎంత బాగా మందులేసి పండించేవాళ్ళు కాదేమో. కాబట్టి మనం తిన్న ఆ తిండి వలన ఏమీ అంత మనకి జబ్బులు గిబ్బులేమి ఎఫెక్ట్ కాలేదు. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి అన్ని విధాల పాపం
వస్తున్నాయి. షుగర్ అంటే మనకు తెలీదు ఆ రోజుల్లో. బీపీ అంటే తెలీదు. థైరాయిడ్ అంటే అసలే తెలీదు. అసలు థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటదని కూడా తెలీదు. ఎవరో స్టూడెంట్స్, సైన్స్ స్టూడెంట్స్ ఎవరో చదువు పెద్ద పెద్ద సీనియర్స్‌కి తెలిసేదేమో మనకి. ఆ రోజుల్లో మనకు తెలీదు. సో, ఇలాంటివన్నీ ఈ రోజుల్లో ఉన్నాయి. నేను మన చిన్ననాటి సంగతులు ఆడుకున్న ఆటలు, పాడుకున్న పాటలు, ముచ్చట్లు, హ్మ్. తర్వాత మన ఫ్రెండ్సు, మనమందరం కలిసి ఎలా జీవించాం ఆ రోజుల్లో అవన్నీ చెప్తున్నాను. చాలా నచ్చుతున్నాయి మీ అందరికీ కూడా. మరి ఈ వీడియోలు మీకు బాగా నచ్చుతున్నాయి కదా! మరి కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకొని చాలా మంచి మంచి వీడియోస్ అయితే నేను చేస్తాను. లెంగ్తీ అయిపోతుంది ఈ వీడియో, అందుకోసమని నేను ఇప్పుడైతే ముగిస్తున్నాను. జస్ట్ నేను ఈ మాటలు చెప్దామని ఈ చిన్న వీడియో చేశాను. మ్యాటర్ అంతా ముందు ముందు వీడియోలో ఉంటది చూడండి. ఓకేనా? ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.